హలో మిత్రులారా, అసురులు అంటే ఎవరు? రాక్షసులు ఎక్కడుంటే అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. ప్రజలే కాదు, ఈ రాక్షసులు ఒక్కోసారి దేవతలకు కూడా ఇబ్బందిగా మారేవారు. అటువంటి అసుర జాతికి సంబంధించినటువంటి డోలాసురులు అనే అసుర గుంపు ప్రజలతో యుద్ధం చేయకుండా వాళ్ళని శాంతియుతంగానే నిద్రపోతూ వాళ్ళని ఎన్నో ఇబ్బందులు చేశారు. అలాంటి డోలాసురుల కథ ఈరోజు తెలుసుకుందాం. పూర్వం సోమగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలోని ప్రజలందరూ చాలా సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. ఆ రాజ్యం అంతా ఎటు చూసినా పచ్చదనంతో నిండి ఉండేది. అక్కడ ఎటువైపు నుంచి కూడా సంగీతమే వినిపిస్తూ ఉండేది. అంత అద్భుతమైన ప్రదేశం ఆ సోమగిరి రాజ్యం. అంతటి అద్భుతమైన అందమైన రాజ్యాన్ని ధర్మవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన చాలా మంచివాడు, ఎంతో దయాగుణం కలిగినవాడు. అందరినీ ఒకే విధంగా చూస్తూ ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి అనుకోకుండా ఆ ఊరిలో భూమి అంతా కంపించినట్టు ఉంటుంది. అలాగే చెట్లన్నీ విరిగి పడిపోవడం, ఎటువైపు చూసినా భయంకరమైన వాతావరణం ఏర్పడి ఉంటుంది. ఆ వాతావరణాన్ని చూసినటువంటి ప్రజలు భయాందోళనలకు గురి అవుతారు. అంతటి రాత్రి వేళలో ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ రాజు వద్దకు పరుగులు తీస్తారు. ఆ మరుసటి రోజు తెల్లవారగానే రాజుగారు భటులను పంపి ఆరా తీయగా అది డోలాసురుల పని అని తేలుతుంది. ఈ డోలాసురులు అనేవాళ్ళు అసుర జాతికి సంబంధించిన వాళ్ళు. అంటే వీళ్ళు ఒక రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు చాలా మూర్ఖులు. వీరు ఏది చెప్తే అదే జరుగుతుంది. ఇంత భయంకరమైన ఈ డోలాసురులు అనేవాళ్ళు ఒకప్పుడు మంత్రశాలలో మంత్ర విద్య నేర్చుకుంటూ ఉండే విద్యార్థులు. వీళ్ళందరూ కూడా తమ అహంకారంతో ఎక్కువగా శబ్దాలు చేస్తూ ఆ చుట్టుపక్కల తపస్సు చేసుకుంటున్న ఎంతోమంది ఋషులను ఇబ్బంది పెట్టేవారు. అందువల్ల ఆ ఋషులలో ఒకరు కోపగించి వీరికి ఒక శాపాన్ని ఇచ్చారు. మీరు ఎప్పుడూ శబ్దం చేస్తూ ఇతరులకు భంగం కలిగించారు కాబట్టి ఆ శబ్దాన్నే చేస్తూ నిద్రపోతూ ఉండమని వారికి శాపాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఎవరైనా ప్రశాంతంగా ఉంటే నిద్రపోతారు, కానీ శబ్దాలుంటే నిద్రపోరు కాబట్టి వారికి అలాంటి శాపాన్ని ఇస్తాడు. అలాగే వారు నిద్రపోతే ఆ చుట్టుపక్కల ఉండే భూమి అంతా కూడా కంపించే విధంగా వారికి శాపాన్ని ఇస్తాడు. అందువలనే సోమగిరి రాజ్యంలో వారు నిద్రపోగానే వారి చుట్టుపక్కలుండే పరిసర ప్రాంతాలన్నీ కంపించిపోయాయి. ఈ డోలాసురుల గురించి మొత్తం తెలిసినటువంటి సోమగిరి రాజు వారిపైన యుద్ధాన్ని ప్రకటించకుండా తన కూతురితో కలిసి వారిని మార్చాలని ఆలోచిస్తాడు. ఆ వెంటనే సుప్రభ వేదాంతమునిని కలుస్తుంది. వారి గురించి పూర్తిగా చెప్పి వారి ప్రవర్తనకు కలిగిన కారణాన్ని, వారి శాపానికి కల విరుగుడిని అడుగుతుంది. అప్పుడు ఆ ముని సుప్రభకి ఒక వేదాంత రాగాన్ని నేర్పిస్తాడు. ఆ రాగం విన్న వారిలో ఆత్మ పరివర్తన కలిగి వారు మంచి మనుషులుగా మారిపోతారని చెప్తాడు. వెంటనే సుప్రభ ఆ డోలాసురులో ఉన్నటువంటి అడవికి వెళ్ళి ఆ రాగాన్ని గంటల కొద్దీ పాడుతూ ఉంటుంది. మొదట్లో డోలాసురులు ఆ రాగాన్ని వినగానే ఆమెపై చాలా కోప్పడేవారు. కానీ రాను రాను వారు ఆ సంగీతాన్ని వింటూ నిద్రపోతూ ఉన్నప్పుడు వారికి కలలో వారు చేసినటువంటి అరాచకాలు అన్నీ గుర్తుకు వచ్చి చాలా బాధపడిపోతూ ఉండేవారు. అలా నెమ్మదిగా సుప్రభ పాడుతూ ఉన్న ఆ రాగాన్ని వింటూ వింటూ వారిలో ఆత్మ పరివర్తన కలిగి వారు మంచివారుగా మారిపోతారు. ఆ తర్వాత ధర్మవర్మ సుప్రభకి ఆ రాజ్యాన్ని అప్పగిస్తాడు. శబ్దం శక్తిగా మారితే నాశనం, శబ్దం శాంతిగా మారితే జీవితం అనే శిలాశాసనాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠిస్తాడు. ఆ తర్వాత ఆ డోలాసురులందరూ కలిసి ఆ మునులందరినీ క్షమించమని అడిగి వారికి సేవలు చేస్తూ వారికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు. మీరు నా ఈ కథ విన్నందుకు, చూసినందుకు మీకు నా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.